డీటెయిల్స్ చూస్తే నిజామాబాద్ లో కేంద్ర హోంమంత్రి అమిత్ షా పర్యటిస్తున్నారు. ఆయన జాతీయ పసుపు బోర్డును ప్రారంభించారు. కిసాన్ బహిరంగ సభలో పాల్గొని ప్రసంగించనున్నారు. ఆయన ప్రస్తుతం అక్కడ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు మాట్లాడుతున్నారు. ఇప్పుడు లైవ్ లో చూద్దాం. రైతాంగానికి కావాల్సినటువంటి అన్ని సహాయ సహకారాలని కేంద్ర ప్రభుత్వం మేము అడిగింది తడువుగా కొన్ని సహకారాలు అందిస్తుంది. దానికి ముందు భవిష్యత్తులో కూడా రైతాంగానికి సంబంధించినటువంటిది రైతు యొక్క ఆదాయాన్ని రెట్టింపు చేసి రైతుని రాజునే చేస్తామని చెప్పినటువంటి మోడీ గారి వాగ్దానానికి అనుగుణంగా రాష్ట్ర ప్రభుత్వం కూడా మొట్టమొదటి సంవత్సరాల్లోనే ఆర్థిక భారం ఉన్నప్పటికీ 1,00,000 కోట్ల పైన రైతాంగ సమస్యల మీద ఖర్చు పెట్టాం. అది రుణమాఫీ మీద చేశాం, రైతు భరోసా మీద చేశాం, పంటను గిట్టుబాటు ధర కొనుగోలు చేసేదానికి ఆర్థిక పరమైనటువంటి వెసులుబాటు ఉన్నా లేకపోయినా రైతును ఆదుకోవడానికి రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం ప్రయత్నం చేస్తుంది. దానికి మా కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి గారు, బండి సంజయ్ గారి సహకారంతో, ఇక్కడ ఉన్నటువంటి రాష్ట్ర పార్లమెంటు సభ్యుల సహకారంతో, కేంద్ర ప్రభుత్వంతో ప్రతినిత్యం అనుసరణ చేసుకుంటూ కేంద్ర ప్రభుత్వం సహకారాలతో తెలంగాణ రైతులు రాజును చేయడానికి వ్యవసాయ శాఖ అదేవిధంగా కోఆపరేటివ్ శాఖ పరంగా కోఆపరేటివ్ శాఖ కూడా అమిత్ షా గారి మంత్రిగా ఉన్నారు కాబట్టి మన రైతులకి భవిష్యత్తు ఉంటుందని చెప్పి ఆశిస్తూ ఈ అవకాశం ఇచ్చినటువంటి పసుపు రైతులకి, సాధించినటువంటి ఎంపీ గారికి, పోరాటం చేసినటువంటి ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ పుణ్య కార్యక్రమానికి ఈ యొక్క భరత మాతకి పసుపు పారాయణం దిద్దేటటువంటి ఈ పసుపు పంటకి, దివ్య ఔషధమైనటువంటి పంటకి భవిష్యత్తుని కల్పించినటువంటి కేంద్ర ప్రభుత్వానికి, అమిత్ షా గారికి, మోడీ గారికి, ప్రయత్నం చేసిన ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నా. జై హింద్.